హలో అండి, వెల్కమ్ టు పద్మాస్ కుకింగ్ ఫుడ్. సాధారణంగా మనం సాంబార్ కందిపప్పుతో చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు పెసరపప్పుతో కూడా ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీ అందరి కోసం ఓసారి కొత్త రెసిపీ మన తెలుగు యూట్యూబ్ ఛానల్ అయినటువంటి పద్మాస్ కుకింగ్ ఫుడ్ ఛానల్లో చూపించబోతున్నాం. అదే ఉలవలు కూరగాయ ముక్కల సాంబార్. హాయ్, నమస్తే అండి. అందరు బాగున్నారా? నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసాను. కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఎర్రగడ్డలు వేసానండి తాలింపుకి. ఇవి కొంచెం వేగనించి కరివేపాకు వేసుకున్నాం. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 2 చిటికెళ్ళు ఇంగువ వేస్తున్నానండి. ఇవి వేగనిచ్చి మనం ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కల సాంబారు కోసం ఒక 6 బెండకాయలు, 4 వంకాయలు, 1 మునక్కాయ, 1 క్యారెట్, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నానండి. ఇవి కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి. ముక్కలు వేసుకున్నాం కదండి, దీంట్లో 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకుందాం. ఒక స్పూను ఉప్పు నేను చింతపండులో వేసానండి. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ముక్కలకి పట్టడం కోసం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వీటిని మంచిగా ఉడికించుకుందాం. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. ముక్కలు చప్పబడకుండా కొంచెం చింతపండు రసం ఈ ముక్కలు ఉడికేటప్పుడు వేసుకుందాం. దీంట్లో తాలింపులో నేను తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి రెబ్బలు వేయలేదు, మిరియాల పొడి కూడా వాడట్లేదండి. ఉలవలు సన్న సెగ మీద దోరగా ఎర్రగా వచ్చిందాకా మనం వేపుకొని బాగా చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీలో పిండిలాగా పట్టుకోవాలి. ఇది ఒక సాంబార్ గంటె నేను ఉరామారిగ్గా వేసానండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ఇలా రసం తీసుకున్నాను. దీంట్లోనే ఉప్పు కలుపుకున్నాను. సాంబార్ చేయటం కోసం ఈ పొడిని ఒక సాంబార్ గంటె, ఈ గంటె నిండా పొడి తీసుకొని నీళ్లు కలుపుకుంటున్నానండి. ముక్కలు ఉడికే లోపల ఇది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి బాగా లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇలా నీళ్లుగా కలుపుకోవాలండి. సూపర్ మార్కెట్లో వాటిని బాగా క్లీన్ చేసి అమ్ముతుంటారు. అలాంటి ఉలవలు అయితేనే ఇలా చేసుకోవటానికి పనికొస్తాయి. వాటిల్లో రాళ్ళు చెత్త ఏమీ ఉండవు కాబట్టి. అలాంటివి కూడా ఇలా లిక్విడ్గా ఆ పొడి మనం కలుపుకొని పోసుకున్నప్పుడు ఇసుక ఏదన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది. ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. ముక్కలు బాగా ఉడికాయండి. దీంట్లో మనం ఏమైతే చింతపండు రసం తీసుకున్నామో ఉప్పు కలిపి అవి పోద్దాం. దీంట్లోనే ఉలవ పిండి నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా, అది కూడా యాడ్ చేద్దాం. ఈ లిక్విడ్ కూడా దీంట్లో కలుపుకుందాం. ఇది ఉప్పు పులుపు చూసుకొని ఎంత క్వాంటిటీ నీళ్ళు కావాలి, ఉప్పు కావాలి అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి, మీరు ఎంత సాంబార్ అయితే చేసుకుంటారో దాన్ని బట్టి నీళ్ళు ఉప్పు కలుపుకోండి. ఇది ఒక 15 మినిట్స్ తెరలాలండి. ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగే తెరలనివ్వాలండి. ఇది ఇలా తెరలేటప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇట్లా బాగా తెరలనివ్వాలండి. ఈ పిండి ఆల్రెడీ మనం వేయించి చేసుకున్నాం కాబట్టి ఇది ఉడకటం కోసం వెయిట్ చేయబడలేదు. మనం ఈ మాత్రం తెల్లితే చాలు. ఇప్పుడు కొత్తిమీర,
మనం ఏవైతే నలగొట్టి పెట్టుకున్నామో చిన్నుల్లిపాయలు అవి ఇప్పుడు వేసుకోవాలి. అప్పుడు ఇది చిక్కగా సాంబార్ టేస్ట్ వస్తుందండి. ఇది ఉండే కొంది చిక్కబడిపోద్ది. 1 గంట కంటే ఎక్కువ వేసుకోవద్దు. మీకు నీళ్లుగా అనిపిస్తే ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా మళ్ళీ కాస్త పిండి నీళ్ళల్లో వేసి కలుపుకొని దీంట్లో కలపచ్చు. ఓకేనండి, ట్రై చేసి చూడండి. మనము కొత్తిమీర వెల్లుల్లి వేసాం కదండి, 1-2 సెకండ్లు అలా తెల్లనిచ్చి ఆపేద్దాం. సాంబారు రెడీ అండి.